హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ 2024 ఎగ్జామ్ త్వరలో జరగబోతుంది. సో దానికోసం బెస్ట్ స్కోరు టెట్లో మంచి స్కోర్ సాధించడం కోసం బెస్ట్ టిప్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చాలా వరకు నేను చాలా వీడియోస్లో చెప్పాను. ప్రీవియస్ టెట్కి రాసినప్పుడు కూడా నేను చాలా టిప్స్ అనేవి చెప్పాను. మరొకసారి మళ్ళీ టెట్ రాస్తున్నారు కాబట్టి మరొకసారి మీకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాను. సో మీకు ఇందులో ఏదో ఒక టిప్ మీకు నచ్చే ఉంటుంది, అలాగే మీకు ఇవి బాగా ఉపయోగపడతాయని చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ చూస్తే కనుక ఒక్కరికైనా షేర్ చేయండి, లేదంటే ఒక లైక్ అయినా కొట్టండి, చాలామందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఇవి మీకు ఉపయోగపడతాయి. సో ఫస్ట్ చూడండి, ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలోనే ఉంది. చాలామంది ఎగ్జామ్ అంటే అది ఏ ఎగ్జామ్ అయినా కానీ ఫస్ట్ అందరికీ చాలా భయం ఉంటుంది. సో ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ధైర్యంగా ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో కూడా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఎగ్జామ్ గురించి అస్సలు భయపడద్దు. ఇది జస్ట్ ఓన్లీ టెట్ మాత్రమే, డిఎస్సి అయితే కాదు. అలాగని డిఎస్సికి భయపడమని కాదు. మీరు చదివితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంతమంది చదివినా కూడా భయపడుతూనే ఉంటారు చాలామంది. కాబట్టి మీరు అస్సలు భయపడద్దు. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు అస్సలు భయపడరు నాకు తెలిసి. కాబట్టి మీరు అసలు ఫస్ట్ భయం అనేది పడద్దు. భయపడడం వల్ల యూజ్ అయితే ఏం లేదు, దానివల్ల స్కోర్ అయితే పెరగదు. మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ భయాన్ని విడిచిపెట్టాలి. జస్ట్ ఇది ఒక డైలీ టెస్ట్ లాగా మీరు అనుకొని రాయాలన్నమాట. టెట్ అనేది ఒక డైలీ టెస్ట్లా ఫీల్ అయ్యి మీరు అలా రాయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, ఆ బిట్స్ అనేవి మీరు చూడండి, ప్రీవియస్ బిట్స్. అండ్ అవి చూడటమే కాకుండా దాని రిలేటెడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎరిక్సన్ గురించి ఒకటి ఇచ్చారు అనుకోండి, ఒక బిట్ ఇచ్చారు ప్రీవియస్ సైకాలజీలో, ప్రతి పేపర్లో ఇస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఇస్తారనమాట. సో ఆ పట్టిక మొత్తం ఒకసారి చదవాలన్నమాట. అలా ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు దాని రిలేటెడ్గా ఉన్నవన్నీ చదవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఆ బిట్ ఇవ్వచ్చు, లేదంటే ఆప్షన్స్ మార్చి ఇవ్వచ్చు, లేదంటే క్వశ్చన్ రివర్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట ప్రీవియస్ క్వశ్చన్స్ని. ఎందుకంటే టెట్ అనేది చాలా సింపుల్గానే ఇస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు బిట్స్ అన్నీ? అవే బిట్స్ని తిప్పి ఇస్తుంటారనమాట. కాబట్టి మీరు ప్రీవియస్ బిట్స్ అనేవి చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ సాధిస్తారు. అలాగే మీరు రిలేటెడ్గా చూడండి, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కూడా ఇస్తున్నప్పుడు ఏ టాపిక్స్ ఇస్తున్నారో ఓన్లీ ఆ టాపిక్స్ అన్నా చూసుకొని వెళ్ళండి రిలేటెడ్గా. అదేవిధంగా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, అక్టోబర్ 3 నుంచి మనకి ఎగ్జామ్ జరుగుతాయి కదా. ప్రతిరోజు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ బిట్స్ అనేవి మనకి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. ఆ బిట్స్ అనేవి మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాము. ఆల్రెడీ ప్రీవియస్ టెట్లో కూడా ఆ విధంగానే చేయడం జరిగింది, చాలామందికి యూజ్ అయ్యింది. సో ఇప్పుడు ముందుగానే చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఎందుకంటే ఆ బిట్స్ చూడడం వల్ల నెక్స్ట్ ఏ బిట్ రాబోతుందో కూడా మనం గెస్ చేయొచ్చు అనమాట. సో మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, టెలిగ్రామ్ గ్రూపు ఏపీ డిఎస్సి గ్రూప్ అని ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీరు ఎగ్జామ్ వచ్చిన తర్వాత మీరు బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎన్ని గుర్తున్నాయో అన్నీ నాకు మెసేజ్ చేయండి, లేదంటే గ్రూప్లో కూడా పెట్టండి. దానివల్ల కొంతమందికి యూజ్ అవుతుంది. మీరు ఎలా అయితే ఎగ్జామ్లో ఏం బిట్స్ వచ్చాయో అని మీరు వెయిట్ చేస్తూ ఉంటారో, మీలాగే చాలామంది కూడా వెయిట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా చెప్పండి. ఇదేమైనా డిఎస్సి కాదు కదా, షేర్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయేమోనని. టెట్ కాబట్టి ఒకవేళ మీరు చెప్పకపోయినా ఇంకెవరైనా చెప్తారు. సో కొంతమంది అలా భయపడుతూ ఉంటారు. షేర్ చేసుకోవడం వల్ల ఏమీ తప్పు ఏం కాదు. సో అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి ఒకసారి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మన ఛానల్ ఇప్పుడు అక్టోబర్ 3 నుంచి మాకు హాలిడేస్ కాబట్టి, దసరా హాలిడేస్ కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా బిట్స్ అనేవి ఏ సెషన్ బిట్స్ ఆ సెషన్ మీకు వీడియోస్లో అందించడం జరుగుతుంది. సో మన ఛానల్ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో మరి ముందు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళకి
ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు ఫాలో అవ్వండి. లాస్ట్గా ఎగ్జామ్కి వచ్చే వాళ్ళకి ఈ ముందు బిట్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి అని వాళ్ళు సంతోషపడిపోతూ ఉంటారు. ఎవరికి ఎలా ఉంటుందా అనేది మనం చెప్పలేమండి. అందరూ మీరు చదివిన దాన్ని బట్టే ఉంటుంది. అండ్ ఈజీయా కష్టమా అనేది ఎవరు చెప్పలేరు. అది ఎగ్జామ్ పేపర్ బట్టి ఉంటుందన్నమాట. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కానీ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అయినా సరే, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ అయినా సరే, టెట్ బిట్స్ అనేవి మీరు చూడండి, మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, టెట్ ఎగ్జాము వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం రాసే వాళ్ళు భయపడుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూస్తే ఎగ్జామ్ ఎలా ఉంది అనేది మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే మాక్ టెస్ట్ కూడా ఒకసారి చూడండి, చాలా సింపుల్గానే ఉంటుంది. టెట్ ఎగ్జామ్ అయితే మాత్రం అది ఫస్ట్ మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకున్నా సరే, ఫస్ట్ టైం రాసే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెట్ ఎగ్జామ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా అయితేనే మాత్రమే మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయగలుగుతారు, మంచి స్కోర్ అనేది సాధించగలుగుతారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చాలా పేపర్స్, చాలా టెట్ ఎగ్జామ్ పేపర్స్ చూసే ఉంటారు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి, జస్ట్ ఈ ఎగ్జామ్ మీరు జస్ట్ 130+ స్కోర్ చేయడానికి మాత్రమే రాయడానికి వచ్చాము అన్నట్టు ఫీల్ అవ్వండి. జస్ట్ సింపుల్గా ఉంటుంది అని. ఎందుకంటే నేను చెప్తున్నది ప్రతి సబ్జెక్టుకు కూడా 25 అంటే ఒక్కొక్క సబ్జెక్టు 30 మార్క్స్కి ఉంటుంది కదా. 25 బిట్స్ అనేవి చాలా సింపుల్గానే మీరు చదివినవే ఇస్తారు. ఒక 5 బిట్స్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే 130+, 135+ స్కోర్ చేసుకోవడానికి కొంచెం టఫ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 3 months అనేది టెట్కి టైం ఇచ్చారు కాబట్టి మీరు బాగా చదివే ఉంటారు. కాబట్టి మీకు ఈసారి ఖచ్చితంగా 130 to 140 మధ్యలో ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలుగుతారు. భయపడకుండా ఉంటే మాత్రమే, టెన్షన్ పడకుండా భయపడకుండా ఉంటే మాత్రమే మీరు స్కోర్ చేయగలరు. ఎందుకంటే మీరంతా చదివే ఉంటారు, దాన్నే కొంచెం మీరు థింక్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఆలోచించినా సరే, టెన్షన్ పడినా సరే మీరు ఎక్కువగా స్కోర్ చేయలేరన్నమాట. జస్ట్ ఈ డైలీ టెస్ట్లో ఫీల్ అవ్వండి. అదేవిధంగా నేను ఈసారి బాగా స్కోర్ చేయాలి అని ఫీల్ అవ్వండి. ఎక్కువ టెన్షన్ పడి నైట్ నిద్రపోకుండా, అదేవిధంగా బాగా ఈ తక్కువ రోజులు ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న కొలది చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను కూడా అప్పుడు ఎక్కువ టెన్షన్ పడేదాన్ని ఫస్ట్ టెట్కి, అందుకే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు. సెకండ్ టెట్కి సింపుల్ అయిపోయింది. నాకంటే మీకే ఎక్కువ అనుభవం ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికి 3-4 టెట్లు రాసే ఉంటారు మీరు. సో మీరు అందుకే ఎక్కువ భయపడొద్దని చాలాసార్లు చెప్తున్నాను. అండ్ మ్యాథ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాథ్స్ కోసం భయపడే వాళ్ళు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మ్యాథ్స్ గురించి వీడియో చేయమంటే చేస్తాను ఖచ్చితంగా. సో మ్యాథ్స్ కూడా మీరు ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ చూసే ఉంటారు. డిఎస్సికి అయితే కొంచెం టఫ్గా ఉంటుందేమో, కానీ టెట్కి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి బిట్స్ అనేవి. అండ్ చూడండి, చెప్పాను కదా ప్రతి సబ్జెక్ట్కి 25 బిట్స్ అనేవి మీరు స్కోర్ చేయగలుగుతారు. కొంచెం బాగా ఆలోచించి పెట్టారు అంటే మీకు 128+ వస్తాయి, ఒక్కొక్క 28 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో మీరు అలా స్కోర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, సిలబస్ పూర్తి కాలేదని టెన్షన్ పడొద్దు. ఎప్పటికైనా ఏ ఎగ్జామ్ అయినా సరే 100% మీరు సిలబస్ అనేది ఎవరూ పూర్తి చేయలేరు. ఎంత టాపర్ అయినా సరే సిలబస్ మొత్తం ఎవరూ పూర్తి చేయలేరు. మీరు ఎంతవరకు చదివారో దాన్ని మాత్రం 100% అటెంప్ట్ చేయాలి. 100% అటెంప్ట్ చేయాలంటే ఇవి ఎస్ఏ క్వశ్చన్సా అని అడుగుతారేమో. సో ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ కాదు. బిట్స్ అనేవి కొంచెం ఒక్కొక్కసారి మీరు చదివింది రాకపోయినా సరే ఆప్షన్స్ మీ ఇంతవరకు మీకున్న అవగాహన బట్టి దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు, కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచిస్తే. ఎందుకంటే నేను రాశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఎక్కువ టెన్షన్ పడ్డారనుకోండి, మీకు బాగా తెలిసిన బిట్ అయినా సరే, ఈజీ బిట్ అయినా సరే మీరు తప్పు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. మీరు చదివింది ఎంత చదివితే అదే సిలబస్ పూర్తయిందని ముందు భావించండి. సిలబస్ మొత్తం పూర్తయిందని మీరు భావించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ పూర్తి కాకపోయినా సరే మీరు సిలబస్ పూర్తయింది, రెడీ టు రైట్ ఎగ్జామ్ అని ఫీల్ అవ్వండి. సో అప్పుడు మాత్రమే మీరు 100% అటెంప్ట్ చేయగలుగుతారు. అది అటెంప్ట్ చేయడం అంటే 100%. సో మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే క్వశ్చన్స్ టెట్లో కొంచెం చాలా ఈజీగా వస్తాయని చెప్పాను కదా. సో అతిగా ఆలోచించే వాళ్ళు ఒకసారి చూడండి, చిన్న మిస్టేక్ చేస్తారు ఎక్కువగా. క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఇచ్చారేంటి అని అతిగా ఆలోచించి ఆన్సర్ తప్పు పెట్టవద్దు. చాలామంది ఇలా పెట్టారు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇలా చేశారు. ఏంటి ఎంత ఈజీగా ఇచ్చారు అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తే అంటే కొన్ని బిట్స్ చాలా ఈజీగా ఇస్తారు కదా, ఇదేంటి ఇలా మరీ ఇలా ఇవ్వరు అని ఆలోచించి ఆన్సర్ వేరేది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా మ్యాథ్స్ అలా చేసి ఉంటారు. ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ సింపుల్గా ఇచ్చిన ఇది ఇలా ఇవ్వరేమో అన్నట్టు వేరే ఆన్సర్ పెడుతుంటారనమాట. సో అలా చెయ్యొద్దు. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా ఇస్తే ఈజీగానే ఉంటుంది అది. సో మీరు ఎక్కువగా ఆలోచించొద్దు ఆన్సరు. కొంతమంది ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఆన్సర్ పెట్టేస్తారు, తర్వాత టైం ఉందని ఆన్సర్ మార్చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ పెట్టింది రైట్ అవుతుంది, సెకండ్ పెట్టింది రాంగ్ అవుతుంది. సెకండ్ టైం పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు సెకండ్ టైము రైట్ అనిపిస్తే మాత్రమే పెట్టండి. డౌట్గా ఊరికే ఆన్సర్స్ మార్చొద్దు. దానివల్ల చాలామంది తప్పు పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఆన్సర్స్ ఎక్కువగా మారుస్తుంటారు టైం ఉండడం వల్ల. సో అలా అయితే ఎక్కువగా మార్చొద్దు. అండ్ నెక్స్ట్ చూడండి, నాకు ఫస్ట్ టైము టెట్ రాసేటప్పుడు చాలా భయంగా ఉండేది. అప్పుడు చాలా భయపడిపోయాను నేను, అందుకే చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. అటెంప్ట్ చేయలేకపోయాను నేనైతే. అదే ఫస్ట్ టైం అసలు ఎగ్జామ్ అనేది రాయడము. సో దానివల్ల చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సెకండ్ టెట్ పెట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకే కాదు, చాలామందికి ఫస్ట్ టెట్కి సెకండ్ టెట్కి స్కోర్ బాగా పెరిగింది. అందరికీ 2018 డిఎస్సిలో రాసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ టెట్కి బాగా స్కోర్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ టెట్ వాళ్ళకి అందరూ భయపడిపోయారు ఎలా వచ్చాయి ఏంటి అని. సో అందరూ చాలా తక్కువ స్కోర్ చేశారు. సెకండ్ టెట్కి మాత్రం అందరూ ఎక్కువ స్కోర్ చేశారు. సో ఇప్పుడు మీకు చాలా అనుభవం వచ్చి ఉంటుంది. ఇప్పటికీ అందరూ చాలామంది ఫస్ట్ టైం రాసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు చాలామంది ఇప్పటికీ 2 టెట్స్ అండ్ 3 ఇయర్ రాసే ఉంటారు. సో మీకైతే భయం ఉండదు. ఖచ్చితంగా మీరు ఎక్కువ స్కోరే సాధిస్తారని అనుకుంటున్నాను. బాగా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఎక్కువగా ఆలోచించొద్దు, ఎక్కువగా భయపడొద్దు. నాకు డిఎస్సిలో 80 మార్క్స్ వచ్చాయి, 27th ర్యాంక్ వచ్చింది. అనంతపురంలో జాబ్ చేస్తున్నాను, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే డిఎస్సిలో నెక్స్ట్ టెట్ అయిపోయిన తర్వాత కూడా డిఎస్సికి వీడియోస్ చేస్తాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టండి. కొన్ని మ్యాథ్స్ చేయడం వల్ల లేదంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల టైం అయిపోతూ ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోతూ ఉంటాయి కొంతమందికి. సో అలా చేయకుండా మీరు అన్ని క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా ఏదో ఒకటి పెట్టండి. ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి ఏది పెట్టినా పర్వాలేదు. ఒకవేళ పెట్టింది రైట్ అవ్వచ్చు, ఇది తెలిసే ఉంటుంది మీకు. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతే. మీరందరూ ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా ఉంటే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ అని డౌట్ ఉన్నా సరే, ఇంకా భయం వేస్తుంది అన్నా సరే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ వీక్ మొత్తం మీరు బిట్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడంతో పాటు రిలేటెడ్ టాపిక్స్ కొన్ని బాగా చదవాల్సినవి ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్కువగా ఎగ్జామ్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఎక్కువ అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు అవన్నీ ఒక దగ్గర ఆల్రెడీ రాసుకొని ఉంటారు, లేదంటే బుక్స్ ఎక్కువ గ్యాదర్ చేసి ఉంటారు కదా, అవన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఏమేమి ఒక దగ్గర ఉండేవన్నీ ఒక దగ్గర చదవాల్సి ఉంటుంది. అలాగే సైకాలజీ ఆథర్స్ ఎక్కువ బుక్స్ ఎవరెవరు రాశారు, అలాగే ఎవరు ఏ నిర్వచనాలు ఇచ్చారు, అవన్నీ మీరు రాసుకుంటూ ఉంటే ఒకసారి చదవండి, ర్యాపిడ్ రివిజన్ చేసుకోండి. లేదు అంటే మీరు కొన్ని మెటీరియల్స్ కొనే ఉంటారు కదా, వాళ్ళు అన్నీ ఒక దగ్గర పెట్టి ఉంటారు. సో అవన్నీ ఒకసారి చదవండి. అలాగే మన ఛానల్లో బిట్స్ అనేవి చేసున్నాను, అవన్నీ చూడండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ గైస్, బాగా చదవండి. మరొకసారి ఆల్ ది బెస్ట్, బాగా మంచి స్కోర్ సాధించండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు అస్సలు భయపడద్దు, సింపుల్గానే ఉంటుంది. టెట్ అనేది 150 మార్క్స్కి ఉంటాయి కాబట్టి మీకు అందులో అట్లీస్ట్ ఒక సగమైన రావా, 75 మార్క్స్ రావా, సో వస్తాయి కాబట్టి మీరు అలా ఫీల్ అవ్వండి. మ్యాక్సిమం స్కోర్ 90 మార్క్స్ అనమాట, మ్యాక్సిమం హైయెస్ట్ క్వాలిఫై మార్క్స్ ఓసీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి అందరికీ బిలో 90 ఉంటాయి కాబట్టి స్కోర్ సాధిస్తారు, టెట్ క్వాలిఫై అవుతారు. జస్ట్ ఇప్పుడు మీరు ఒకవేళ చదవడానికి తక్కువ టైం ఉంది, చదవలేదు అన్న వాళ్ళైనా సరే మీరు జస్ట్ ఒక 90 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత డిఎస్సిలో ఎలాగో టైం ఉంటుంది కాబట్టి డిఎస్సిలో మీరు ఇంకా స్కోర్ చేసి జాబ్ సాధించవచ్చు. ఒకవేళ ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా మీకు సరిగ్గా చదవలేకపోయినా, హెల్త్
బాగోకపోయినా ఎక్కువ టెన్షన్ పడొద్దు. మెయిన్ హెల్త్ కాపాడుకోండి. ఎక్కువ నైట్ అవుట్లు చేయొద్దు. బాగా చదవండి. ఎక్కువ టెన్షన్ పడొద్దు. ఎక్కువ ముందు జరిగిన వాళ్ళకి ఏం బిట్స్ ఇచ్చారు, మాకేమొస్తాయి ఏమొస్తాయి అని ఎక్కువ టెన్షన్ పడొద్దు. చివరిలో ఎగ్జామ్ పడేవారికి ముందు ఎక్కువ టెన్షన్ పడి ఉన్నవి మర్చిపోతారనమాట. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరొకసారి ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోని సేవ్ చేసుకొని మళ్ళీ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు టెన్షన్ పోతుంది. ఒక సిస్టర్ లాగా మీకు సజెషన్స్ చేశానని అనుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు ఇంకా ఉన్న టెన్షన్ పోతుంది. ఎగ్జామ్ హ్యాపీగా రాస్తారు, బెస్ట్ స్కోరు సాధిస్తారు అని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు అని ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఏ రోజు ఎగ్జామ్ రాస్తున్నారో వారికి ప్రత్యేకించి ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.